ఓం హరిహరాభ్యాం నమః. 6వ అధ్యాయం దీపదాన విధి. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 9 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అటులని ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవుని నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 9 రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటియే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియు సకల సంపదలు నిచ్చునదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించద నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమును కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లైన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానం గాని ఆఖరికి బంధువులో గాని ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించుననేమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు 7 ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక
అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం నొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించి జన్మరాహిత్యము పొంది మోక్షం నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహాత్యమున్నది. షష్ఠాధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.